25 సంవత్సరాల కంటే ముందు హైదరాబాద్ ఎట్లుంది, ఈరోజు హైదరాబాద్ ఎట్లుందంటే దానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు మనం చేసిన పని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం. దాంతో దశ మారింది. ఈరోజు మీరు చూస్తే గూగుల్ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్. ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. ప్రపంచంలో గర్వంగా చెప్పగలుగుతున్నా క్వాంటమ్ వ్యాలీ ఉండే ఏకైక దేశం భారతదేశం, అది కూడా ఆంధ్రప్రదేశ్. మనం కూడా స్పీడ్ పెంచాలి. ఇంకా ఐటీ స్పీడ్ కూడా పెరగాలి, క్వాంటమ్ స్పీడ్కి వెళ్ళాలి. ఏ కాదు, మీరందరూ కూడా క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్గరిథమ్స్ రాయాలి. ఇప్పుడు నేను అందుకనే ఆ రోజు చెప్పాను ఇంటికి ఒక ఐటీ అన్నాను. ఈ రోజు చెప్తున్నాను ఇంటింటికి ఒక ఏఐ యూజ్ కేసెస్ తయారు చేయాలి. లేకుంటే ఏఐ వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఉద్యోగాలు చేయమని చెప్పి తర్వాత పారిశ్రామికవేత్తలుగా అమ్మన్నాను. ఈరోజు చెప్తున్నాను మీ అందరికీ, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు. దానికి దుబాయ్ ఒక ఉదాహరణ. ఎప్పటికప్పుడు ఆలోచన విధానంలో కూడా మార్పులు తీసుకురావాలి. నిన్నటి వరకు మీరు చూస్తే అబుదాబి ఎక్కువ ఆధారపడింది ఆయిల్ ఎకానమీతో ఆధారపడ్డారు. 15 సంవత్సరాల్లో గేరు మార్చారు. ఆయిల్ ఎకానమీ శాశ్వతం కాదు కాబట్టి నాలెడ్జ్ ఎకానమీకి పోవాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చారు, టూరిజానికి ప్రాధాన్యత ఇచ్చి మళ్లీ నూతనమైనటువంటి ఎకానమీకి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఉండేవాళ్ళందరినీ అక్కడ మనవాళ్ళకు కూడా చెప్తున్నా, ముందు మరి కష్టపడక్కర్లేదు, స్మార్ట్గా పనిచేయాలి, తెలివితేటలతో పనిచేయాలి. 30 ఏళ్లకు మునుపు ఎవరు ఆలోచించలేదు. ఒక రైతు బిడ్డ, ఒక కూలీ బిడ్డ, రైతు కూలీ బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ అవుతారని ఎవరు ఊహించలేదు. అది చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరం కూడా ఒక ఇన్స్పైర్ టైమింగ్ లో ఉన్నాం. అందరినీ ఫోన్లు చూస్తున్నాం. మొత్తం నా మీటింగ్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా 25 ఏళ్లకు మునుపు ఇండియాలో నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే నన్ను ఎగతాళి చేశారు. ఆ రోజు మీరు చూస్తే టెలికమ్యూనికేషన్ సెక్టర్లో మీరంతా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. మనకు 2 కంపెనీలు ఉండేటివి, బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్ అని. బిఎస్ఎన్ఎల్ డొమెస్టిక్ కాల్స్, విఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్. విఎస్ఎన్ఎల్ ఫోన్ చేయాలంటే మీ నెల జీతం కూడా చాలదు. అది బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేస్తే పనే చేయదు. అలాంటి వ్యవస్థలో ఉంటే పట్టుబట్టి టెలికమ్యూనికేషన్ రంగంలో మార్పులు తీసుకొచ్చింది, రిఫార్మ్ తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది. కేంద్రాన్ని ఒప్పించని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదొక గేమ్ చేంజర్గా తయారైంది. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. భార్య లేకపోతే భర్త ఉండగలుగుతున్నాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతా ఉంది. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు. అయితే
సెల్ ఫోన్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఏది లేకపోయినా సెల్ ఫోన్ మన జోబీల్లో ఉంటే ఎక్కడ హోటల్లో డబ్బులు పే చేయాలన్నా పే చేయొచ్చు, షాపింగ్ చేయాలన్నా చేయొచ్చు, మన ఐడెంటిటీ ఇవ్వాలని ఇవ్వచ్చు, లేకపోతే ఏ పని ఇంకొక పని ఉంటే ఎక్కడ పని ఇంట్లో ఏం చేయాలని ఇక్కడి నుంచే పనిచేసే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మనం చాలా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మనం కానీ ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే భవిష్యత్ అంతా మనదే. అందుకే నేను ఒకసారి చూసినప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఎవరు ఊహించుండం ఈరోజు ఐటీని ఉపయోగించి ఇండియాలో కూడా, ఇక్కడ మీరు దుబాయ్లో ఉన్నారు, మీకు అన్ని కూడా ఒక ఐడియా ఉంది, ఇండియాలో కూడా పెను మార్పులు వస్తున్నాయి. 15 నెలల్లో మీరు చూస్తే 750 సేవలు ఎవ్వరు కూడా గవర్నమెంట్ దగ్గరకు వచ్చే పని లేకుండా వాట్సాప్లో ఆన్లైన్లో అన్ని సేవలు ఇస్తున్నామంటే భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా మనం చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడే గూగుల్ వచ్చింది, $15 బిలియన్ పెట్టుబడి, 1 గిగావాట్ కెపాసిటీ, 5 ఏళ్లలో ఏఐ మన రాష్ట్రానికి ఒక నూతనమైనటువంటి ఒక రంగం అని కాదు, అన్ని రంగాల్లో మార్పు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దేశంలో ఎక్కడా ముందుకు రాకపోతే ఆ సమయంలో నేను అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెట్టి 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్కు చిరునామాగా మన అమరావతి తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క శ్రీహరికోటలో మనం శాటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు గవర్నమెంట్లో తిరుపతి దగ్గరనే స్పేస్ సిటీ పెట్టి ప్రైవేట్ వ్యక్తులు కూడా శాటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి, శాటిలైట్ సర్వీసుల్ని మన ప్రపంచానికి అందజేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.